ఎలా ఉంది ట్రైనింగ్ మీకు? సార్ చాలా బాగుంది సార్. అంటే ఒక నాన్ ఫినాన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఒక ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చాలా కంఫర్ట్ గా ఉంటది. 100%. అంటే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ నాకు ఒక 11.4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను SAP S4 HANAలో ఎండ్ యూజర్ గా వర్క్ చేశాను. సో ఎండ్ యూజర్ గా వర్క్ చేసి మీ యొక్క వీడియోస్ చూసి నాకు నచ్చాయి కాబట్టి నేను ఇలాగా మీకు మీ వీడియోస్ ఫాలో అవ్వడానికి మిమ్మల్ని, నేను ఎక్కడ ఉన్నాను సార్, మీరు ఎక్కడ ఉన్నారు, ఇది నాట్, నేను మీకు ఖచ్చితంగా ఒకవేళ నేను కానీ ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా నేను మీ వీడియోస్ ఉన్నాయి కదా సార్, నేను ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్పెక్ట్ చేశారు అసలు ట్రైనింగ్ ఇట్లా ఉంటుందని మీరు? లేదండి, అంటే మా వీడియోసే వాళ్ళు ఉత్తి వీడియోసే, మెటీరియల్ ఏం లేకుండా ఉత్తి వీడియోసే వాళ్ళు 10,000 కి అట్లాగా తీసుకునేవాళ్ళు. 10,000 పే చేసి పాపం తీసుకున్నారు పిల్లలు. ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అబ్బాయి బెంగళూరులో 30,000 తీసుకొని అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాడు. సో చాలా, అతను MBA కంప్లీట్ చేశాడు. సో చాలా వేస్ట్ అనిపించింది పాపం మా అబ్బాయిని చూస్తే. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఇది సరిపోద్ది సార్. ఒక జాబ్ కొట్టడానికి కసి మాత్రమే పెట్టుకోవాలి, ఇంకేం ఉండకూడదు. మీ మెటీరియల్ 100% సరిపోద్ది. ఓకే, మెటీరియల్ ప్లస్ వీడియోస్ చాలు. అసలు మీరు మీ క్లాసులు కూడా చేరబడలేదు అనిపించేస్తుంది, అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే. యాక్చువల్ గా వీడియో బేస్డ్ లెర్నింగ్ లోనే ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు ఫాస్ట్ గా, తెలుసా మీకు? అవును సార్, అది వీడియో బేస్డ్ లెర్నింగ్, ఎందుకంటే మనం ప్రాపర్ ఆర్డర్ లో ఇస్తాం. మీరు ప్రాపర్ ఆర్డర్ ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు. ఒకవేళ డౌట్ ఉన్నా కానీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక సపరేట్ వీడియోలు ఉన్నాయి. మీరు మధ్యలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు వీడియో కంటిన్యూస్ గా సబ్జెక్టే చెప్పకుండా మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో మధ్యలో వీడియోస్ కూడా లాగుతున్నారు క్లాసుల్లో. అది పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుద్ది. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు అసలు కన్సల్టెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్ లేదు. నేను మీరు చెప్పినట్టు మీ దగ్గర సర్వీస్ తీసుకున్నాను, నేనే సర్వర్ యాక్సెస్ తీసుకున్నాను. మీరు 20 వీడియోలు పెట్టారు ఫస్ట్, 20 డెమోకి. నేను అవి చూసి నేను వర్డ్ ఫార్మాట్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కానీ గ్లోబల్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ నేను ఒక్కొక్క ఫైల్ పెట్టుకున్నాను. మీ దగ్గర నేను ఒక 15 days బ్యాక్ నేను యాక్సెస్ తీసుకున్నాను. ఈ 15 days తర్వాత నా దగ్గర ఉన్న నోట్స్ తో నేనే ఓన్ గా కంపెనీని క్రియేట్ చేసుకున్నాను. ఇంకా అవసరం లేదు నాకు 20 క్లాసులు. దాని తర్వాత నాకు ఇంకా మోర్, అంటే ఇంకా నాకు కావాలి కాబట్టి నాకు మీకు ఫోన్ చేసి, సార్ నాకు నా ఇంట్రెస్ట్ అయింది సార్, ఆ 20 వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది సార్. మీరు అలా పెట్టకుండా ఉంటే ఎవరు కూడా అర్థం కాదు. ఆ 20 వీడియోస్ ఓపిక్ గా చూడాలి. అవునవును, ఆ 20 వీడియోస్ నేను ఓపిక్ గా చూసాను, అసలు ఏందని తెలుసుకున్నాను. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో నేను ఇది చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీరు కలగజేస్తారు పిల్లలకి. అవునవును, 20 వీడియోస్ కూడా ఎందుకు ఇస్తామంటే మనం అర్థమైతే వాళ్ళు జాయిన్ అవుతారు, అవ్వకపోతే అవ్వరు కదా. మనకెందుకు వాళ్ళని తీసుకుని మనం ఎందుకు మళ్ళీ వాడికి అర్థం అవ్వదు నేర్చుకోవాలి సబ్జెక్టు, మళ్ళీ మనం బ్లైమ్ చేయొచ్చు అంటే చేయరు. మనకి ఎవరు అట్లా స్టూడెంట్స్ అనేవాళ్ళు నెగిటివిటీ అనేది ఉండదు ఎక్కడ, 100% నాకు ఉండదు. అందులో హ్యాపీ అనమాట. ఆ 20 వీడియోస్ నేను చూశాను కాబట్టి దాని తర్వాత నేను చేయగలననే నమ్మకం నాకు వచ్చింది కాబట్టి మీకు ఫోన్ చేసి మిగతా వీడియోస్ కావాలి, మెటీరియల్ కావాలి, యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను 2-3 కంపెనీలు ఊరికి ఈ రోజు టెస్ట్ చేశాను సార్. యాక్చువల్ గా మీ వీడియోలు చూస్తా నా నోట్స్ ఉంది కదా, నోట్స్ చూస్తా మొన్నటిదాకా ఒక కంపెనీని చేశాను. ఒక్క రోజులో నేను ఒక కంపెనీని క్రియేట్ చేయగలనా లేదా అని చేసి ఈ రోజు చెక్ చేశాను. ఒకే ఒక రోజులో మార్నింగ్ నుంచి కూర్చొని దడ అని మొత్తం అన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కా నుంచి గ్లోబల్ స్ట్రక్చర్ కా నుంచి డైరెక్ట్ గా నేను అకౌంట్స్ పేయబుల్ వేసాను, అకౌంట్స్ రిసీవబుల్ వేసాను. వెరీ గుడ్. ఇవన్నీ వేసేసాను. అంటే మీ ఈ వీడియోస్ అంత యూస్ఫుల్ అవుతాయి. కొంచెం నాలెడ్జ్ పెట్టి వాళ్ళ పిల్లలకి ఉండాల్సింది ఏంటంటే ఫోకస్. మీరు 20 ఇంటర్వ్యూలు అటెండ్ చేయండి అన్నారు. సో నీకు కావాలి దాన్ని నువ్వు అటెండ్ చేయకపోతే రాదు కదా. అంతే కదా. అవునవును, ముందు ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ రావాలి. సగం భయంతోనే వదిలేస్తారు పిల్లలు, అట్లా ఉంటారు. సో వదలకుండా 20 నీకు రాదు జాబ్ ఫిక్స్ అయిపోండి, 20 అటెంప్ట్ చేయండి అంతే. అవును, మైండ్ లో నాకు వెంటనే రాదు, నేను 20 చేయాలా. అవును, అప్పుడు వచ్చింది లేకపోయింది, అప్పుడు ఖచ్చితంగా మధ్యలో కొడతారు సార్. అవును, పక్కా కొడతారు 20 ఇంటర్వ్యూస్ అంటే.
సార్ నేను ఎక్కడో ఉన్నాను, మిమ్మల్ని నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా చూడలేదు, ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. సో నేను చెప్పాను కదా, ఒకవేళ దేవుడి దయ వల్ల ఒకవేళ నేను కొట్టానంటే నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. కలవండి. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు మన దగ్గరికి. కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. సార్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను సార్, నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు సార్, అక్కడ 20,000 కట్టాను, లాస్ అయిపోయాను, మీ వీడియో చూశాను, చాలా సబ్జెక్ట్ నేను ఎంట్రీ పోస్ట్ చేశాను సార్ యూట్యూబ్ లో చూసి అంటారు, చెప్తారు. నెల్లూరులో ఎక్కడ సార్ మీరు ఉండేది? నెల్లూరు కాదు, మన ఒంగోలు కదా. ఒంగోలు. ఓకే ఓకే, వస్తాను సార్, నేను మిమ్మల్ని ఒంగోలులో కలుస్తాను. కలవండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు SAP లో రియల్ టైమ్ లో వర్క్ చేస్తారు. 2 సంవత్సరాల నుంచి కన్సల్టెంట్ ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు కదా. అవును సార్, నేను ఎండ్ యూజర్ గా మైగ్రేషన్ మొత్తం ఉన్నప్పుడు టాలీ నుంచి మేము డైరెక్ట్ గా SAP S/4HANA కి మేము మైగ్రేట్ అయ్యాం. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవన్నీ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద లీడ్ పర్సన్ ఇన్ ACT. ఓకే. ఎట్రియా కన్వర్జేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటారు కదండి, దాంట్లో నేను లీడ్. సో నేను ఇక్కడ మా నెల్లూరు జిల్లా మొత్తం మీద ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో నేను వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఎండ్ యూజర్ గా. సో మన వీడియోస్ అన్ని మీకు బాగా యూజ్ అవుతున్నాయి కదా. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. అసలు ఊరికే ఒక రోజులో నేను ఒక కంపెనీ క్రియేట్ చేసి స్ట్రక్చర్ అంతా వేసేసి అకౌంట్స్ పేబుల్ వేసేసాను, అంటే లెడ్జర్ క్రియేట్ చేసాను, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. అంటే ఒక రోజులో అంత నాలెడ్జ్ మీ వీడియో చూడబట్టి ఒక 15 రోజుల నుంచి నాకున్న నాలెడ్జ్ కి నేను ఈ రోజులో కూర్చొని ఒక కంపెనీని క్రియేట్ చేసి ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను అంటే ఇంకా మీరు ఆలోచించవచ్చు అవి ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది. నాకు అసలు ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేదు సార్. వెరీ గుడ్. ఓకే. నాకు అసలు టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కింద నేను ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కానీ దాని ముందర ఏం చేస్తున్నారో మీరు తెలియదు, ఆ సెట్టింగ్స్ ఏం తెలియదు, ఆ కాన్ఫిగరేషన్స్ తెలియదు. సో నేను ఇప్పుడు కూర్చున్నానంటే ఒక రోజులో ఒక కంపెనీకి సెట్టింగ్స్ వేసి వాళ్ళ స్ట్రక్చర్స్, గ్లోబల్ సెట్టింగ్స్ ఎన్ని ప్రిపేర్ చేసి ఒక కంపెనీకి ఒక ఎంట్రీ, అది అకౌంట్స్ పేబుల్ కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్ కావచ్చు, నేను విత్ ఇన్ 1 day వేసేయచ్చు. 100% చేయొచ్చు. మీకు యాక్చువల్ గా ప్రాపర్ కమాండింగ్ వస్తే అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్ నేనైతే అన్ని, అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 80 క్లాసెస్ ఉన్నాయి కదా, నేను 2 days లో చేస్తాను. మీరు ప్రాక్టీస్ ఒక 2-3 times ప్రాక్టీస్ చేశారు, ఒక 10 times అన్న ప్రాక్టీస్ చేస్తుంటే మీరు కూడా చేసేస్తారు కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. అట్లీస్ట్ 1 week లో చేసేస్తారు. అదే సార్, మీరు మీ వీడియోస్ బాగా అబ్జర్వ్ చేస్తే 20 ఇంటర్వ్యూలు అటెండ్ చేయండి, 10 కంపెనీలు క్రియేట్ చేయండి అన్నారు. నాకు అర్థం కాలేదు ఈ మాట ఎందుకు చెప్పారో మీరు. 10 కంపెనీలు ఎందుకు క్రియేట్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. 10 కంపెనీలు క్రియేట్ చేయగలిగాడు అంటే వాడికి ఇంకా తిరిగిలేదు సబ్జెక్ట్ మీద. అంతే. ఇంకా ఇంటర్వ్యూలో పిల్లలు మనం నేనైనా ఎవరైనా సరే ఇంటర్వ్యూ ఏంటంటే భయపడతాం ఏం అడుగుతారో అని. ఆ భయాన్ని పోగొట్టి ఇంటర్వ్యూని మనం క్వశ్చన్ చేయాలి. మనకు కమాండింగ్ ఉంటే వాడు ఆల్రెడీ HR ఎవరైతే మనం తీసుకుంటారో వాళ్ళని మనం కమాండ్ చేయాలి. ఇది ఇలా కాదు కదా, ఇట్లా కూడా అవుద్ది కదా అని అనే నాలెడ్జ్ వచ్చేస్తుంది మనకు. 100% వస్తుంది. మీరు నాకు ఇంకా డౌట్లు చెప్తారు, మీరు కనుక అవన్నీ ప్రిపేర్ అయింది. ఎనీవే, మన ట్రైనింగ్ అయితే మీకు ఓకే కదా, ఎవ్రీథింగ్? చాలా సార్, చాలా చాలా యూస్ఫుల్ సార్. అదే నేను చెప్పాను, నేను దేవుడి దయ వల్ల ఒకవేళ నేను ఖచ్చితంగా కొట్టానంటే మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. నేను మీ ఆడియో రికార్డ్ చేశాను, నా ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చా? పర్వాలేదండి, చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తానండి వాట్సాప్ లో, చెక్ చేసుకోండి.